హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారో ఒక కామెంట్ చేయండి. ఈరోజు మా పూరి కోసం ఒక ఫ్రాక్ కుట్టాను. అది మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! సేమ్ ఆ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాలనుకున్నాను. ఎందుకంటే అది జస్ట్ చూడటానికి చాలా హెవీగా కనిపించినా చాలా ఈజీగా స్టిచ్ చేసేయొచ్చనమాట. రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. అంత ఈజీగా ఉంటది. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఎవరికైనా ఇది స్టిచ్ చేయాలనుకునే వాళ్ళు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను చెప్తాను. దీనికేంటంటే నేను 3 మీటర్స్ క్రేప్ తీసుకున్నాను. సాటిన్ అసలు వాడలేదు. ఎందుకో కింద బాటమ్ పార్ట్‌కి మాత్రం సాటిన్ వాడలేదు. పైన టాప్ పార్ట్‌కి మాత్రం ఒక 80 తీసుకున్నాను. టోటల్ ఈ డ్రెస్ కోసం నేను ఎంత ఎంత క్లాత్ వాడానంటే 3 మీటర్స్ ఏమో క్రేప్ వాడాను. 4 మీటర్స్ ఏమో లావెండర్ కలర్ నెట్ వాడాను. ఇంకొక 2 మీటర్స్ ఏమో పర్పుల్ కలర్ నెట్ వాడాను. ఇంకా కొంచెం లోపల మెత్తగా ఉండటం కోసమని వైట్ కలర్ క్లాత్ ఏమో అది కూడా కాటనే. కాకపోతే అది ఇంట్లో ఉంటే అది వాడేశాను నేను. అది ఒక 2 మీటర్స్ వాడాను. ఇవన్నీ ముందు క్రేప్ కట్ చేసేసుకున్నాను అనమాట. 2 అంబ్రెల్లాస్ వచ్చేలా కట్ చేసుకున్నాను. అందులో కూడా ఒకటి షార్ట్, ఒకటేమో కరెక్ట్‌గా మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో కట్ చేసుకున్నాను. దాన్ని సేమ్ అదే అదిలో ఇంక నెట్ కూడా కట్ చేసేసుకున్నాను. ఏంటో ఈ వర్షం పద్దాకా వస్తూనే ఉంటుంది. ఎందుకో అర్థం కాదు. సరేలెండి మనం కట్ చేసేసుకుందాం. పర్పుల్ కలర్ బాడీ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ అంతాను కింద కుచ్చు కోసము హ్యాండ్స్ దగ్గరికే వాడేశాను. పర్పుల్ కలర్ నెట్ క్లాత్ సరిపోలేదనమాట. మాకు గాజువాకలో ఎన్ని షాపులున్నాయో మ్యాచింగ్ సెంటర్స్ అన్నీ నార్మల్ షాప్‌లో మ్యాచింగ్ సెంటర్స్ అది ఇది లేకుండా అన్నీ వెతికాననమాట. కానీ ఏం ప్రయోజనం లేదు. ఇంక ఉన్న క్లాత్‌నే అడ్జస్ట్ చేసి కుట్టేశాను. దానికేంటంటే ముందు బాడీ పార్ట్ కట్ చేశాననమాట. అది వీడియో తీయటం మర్చిపోయాను. అందుకని డైరెక్ట్‌గా స్టిచ్చింగ్‌లోనే చూపిచ్చేశాను. బాడీ పార్ట్‌కి మెయిన్ నెట్ ఫ్యాబ్రిక్, దాని మీద సాటిను, దాని తర్వాత కాటన్ ఫ్యాబ్రిక్ ఏసాననమాట. లోపల కొంచెం మెత్తగా ఉండాలి కదా పిల్లలకి, వాళ్ళకి. అందుకని లోపల కాటన్ ఏసాననమాట. ఫ్రంట్ పార్ట్ ఏమో అది నెట్‌కేమో స్క్వేర్ నెక్ పెట్టాను. లోపలేమో ఇలా షేపొస్తాయి గదా! ఆహ్, మనకి అలా పెట్టాననమాట. వెనకాలేమో వి షేప్ పెట్టేసాను. ఇది నేను ఒక రిఫరెన్స్ పిక్కు ఒక ఇన్‌స్టాలో చూసాననమాట. అందులో చూసి నాకు చాలా నచ్చింది ఆ డ్రెస్సు. అందుకని ఎలా అయినా కుట్టాలి అని చాలా రోజుల ముందే అనుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని దగ్గర దగ్గర చాలా రోజులయిపోతుంది. ఎవరికిస్తే ఎలా కుడతారని నేనే ట్రై చేశాననమాట. నేను కూడా అంత సీనియర్‌నేం కాదు. కానీ, కానీ చాలా బా వచ్చింది. చూసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఇలాంటివి ట్రై చేయాలనుకుంటే ఏమైనా ఆహ్, సజెషన్స్ కావాలంటే నన్ను కామెంట్స్‌లో అడగొచ్చు. అంత సీనియర్‌ని కాకపోయినా చెప్పగలను ఖచ్చితంగా. ఆహ్, ఇంకా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా మొత్తం అతుక్కునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అతుక్కోండి. ఎందుకంటే 3 డిఫరెంట్ క్లాత్స్‌ని మనం అతికేటప్పుడు నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే సాటిను, ఈ నెట్ ఆ సాటిన్ జారిపోతూ ఉండేది. కన్నయ్య ఒకడు మధ్యలో చేతులు పెట్టి, అయి పెట్టి వాడి చేతులు ఎక్కడ పడిపోతాయో అని అదొక భయం. చూసారా ఏం చేస్తున్నాడో? ఎందులో పడితే అందులో ఏది పెడతాడో తెలీదు. ఏం చేస్తాడో తెలీదు. వాడి అల్లరితో ఖాళీ టైంలో కుట్టటం వల్ల జస్ట్ ఎప్పుడైనా ఫ్రీగా ఉండేటప్పుడు మాత్రమే ఈ డ్రెస్ కుట్టేదాన్ని. అలా కుట్టటం అలా 3 డేస్ కుట్టాననమాట. ఒక ఫ్రాక్‌ని. నార్మల్‌గా ఖాళీగా ఉండి పర్వాలేదు మాకెవరైనా త్వరగా చేసేసుకోగలం అలా అనుకునే వాళ్ళకైతే ఇది 1 డే, 1 ½ డేలో ఈజీగా పూర్తయిపోతది. నాకు మాత్రం 3 డేస్ ఫుల్‌గా 3 డేస్ పట్టింది. అంటే ఈవినింగ్ టైం కుట్టేదాన్ని.
మా పూరి కూడా ఎంత ఎక్సైట్‌మెంట్‌తో చూస్తుందో, ఇది ఏమవుతదో, ఎలా ఉండబోతుందో అని. ఇంకా వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటారులెండి. నేను చెప్పాను కదా! ముందు వీడియోస్‌లో ఏదైనా మనం నెక్ పార్ట్స్ గానీ, అలాంటివి మనం రివర్స్ చేసుకునేటప్పుడు చాలా నీట్‌గా ఆ ఎడ్జ్‌ల వరకు కరెక్ట్‌గా కట్ చేసుకుంటే మాత్రమే అవి నీట్‌గా తిరుగుతాయన్నమాట షేప్స్ అన్నీ. లేకపోతే కొంచెం అటు ఇటుగానే వస్తాయి. ఈ ఈ పర్పుల్ కలర్ నెట్ కోసం నేను పడిన తిప్పలు చెప్పాను గదా! అమ్మో! మరి అసలు నేను ఆ ఫ్యాబ్రిక్‌ని ఇక్కడ తీసుకోలేదు. అక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, నేను ఆ ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ తీసుకోలేదు. మా అమ్మ వాళ్ళ ఊర్లో అక్కడ తీసుకున్నాననమాట. అది ఇక్కడికి తెచ్చుకొని మళ్ళీ దానికి మ్యాచింగ్ ఇక్కడ వెతుక్కునేసరికి ఆ షేడ్ దొరకలేదు. అబ్బా! చాలా మా ఆయన ఎంత ఓపికగా వెతికారంటే, ఈ షాప్ కాకపోతే ఇంకో షాప్ అని. నో యూజ్ అనమాట. అసలు దొరకలేదు. ఇంకా దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ చేస్తే నేను చెప్తాను. ఆహ్, దీనికి దగ్గరగా 5 లేయర్స్ ఏసాననమాట. ఈ డ్రెస్ లోపల క్యాన్ కూడా అటాచ్ చేశాను. అది వీడియో తీయలేదు. ఎందుకంటే కన్నయ్య ఉన్నాడు కదా! నా ఫోన్ పద్దాక పట్టుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా ఇబ్బందయిందనమాట వీడియో తీయటానికి. అందుకని కొన్ని వీడియోస్ తీయలేదు. అలాగే స్టిచ్ చేసేసాను ఫాస్ట్‌గా అయిపోవాలి అని. ఇంకా నెట్ కింద సాటిన్‌కి వేరే షేప్ ఏసానని చెప్పాను కదా! దాని మీద నెట్ ఫ్యాబ్రిక్ అతికేసాను. అతికిన తర్వాత ఆ బాడీకి ఆహ్, కింద పార్ట్ ఏం చేశానంటే ముందు మొత్తం మెయిన్ నెట్ ఫ్యాబ్రిక్. నెట్ కూడా ఒకటి అంబ్రెల్లా కట్ చేశాను. ఒక్కటి మాత్రమే అంబ్రెల్లా కట్ చేశాను. ఆ 4 మీటర్స్‌లో మనం 4 ఫోల్డ్స్ ఏస్తాం గదా! అవేసి ఒక అంబ్రెల్లా కట్ చేసి, మిగిలిన పార్ట్ అంతా ఉండిపోద్ది కదా! అది దగ్గరగా 4 మీటర్స్ ఉంటది. ఆ 4 మీటర్స్‌ని కుచ్చిపెట్టాననమాట. అలా అయితేనే మనకి ఇక్కడ నడుము దగ్గర కొంచెం ఇలా ఎత్తుగా వస్తది. మన సిండ్రెల్లా ఫ్రాక్స్ చూస్తాం గదా! అలా కాస్త ఇలా కొంచెం ఎత్తుగా వస్తది. బావుంటది అలా చూడటానికి. పిల్లల వరకు బావుంటది. మనకి మనం ఎప్పుడు కొంచెం సన్నగా కనపడాలి, ఫిట్‌గా, నీట్‌గా కనపడాలనుకుంటాం గదా! కాబట్టి మనకి అవ్వదనమాట. ఆహ్, అలా పిల్లలకి కుచ్చుపెట్టుకుంటేనే అందంగా ఉంటది. చూసారా? నేనిక్కడ ఫస్ట్ కాటన్ కుచ్చిపెట్టేసాను. తర్వాత దాని మీద చిన్నది అంబ్రెల్లా కట్ చేశానని చెప్పాను కదా! అది అటాచ్ చేశాను. దాని తర్వాత ఫుల్ అంబ్రెల్లా కరెక్ట్ సైజ్ తీశానని చెప్పాను కదా! అది అటాచ్ చేశాను. దాని మీద నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! దాన్ని అంబ్రెల్లా కట్ చేశాను కదా! అది అటాచ్ చేశాను. దాని తర్వాత లాస్ట్‌లో 4 మీటర్స్ కుచ్చిపెట్టటానికి తీశానని చెప్పాను కదా! దాన్ని అటాచ్ చేశాననమాట. దాన్నేం చేశాను, దాన్ని ఈ అంబ్రెల్లా కంటే ఒక 7 పాయింట్స్ ఉంటాయి కదా! మనకి 7 ఇంచెస్ ఉంటాయిగా, అది అంత తక్కువ తీశాననమాట. ఎందుకంటే మనం అక్కడ కుచ్చు పెడతాం కదా! పర్పుల్ కలర్‌ది కుచ్చు పెట్టేద్దాము. ఇంకా కింద వేస్ట్ ఎందుకు ఫ్యాబ్రిక్ అని అలా, అలా చేశాననమాట. తక్కువ తీసుకున్నాను పైది ఒక్కటి మాత్రం. మీకు కొలతలు కావాలంటే చెప్తాను. నేనిది 6 ఇయర్స్ పాపనమాట మా పాప. తనకి స్టిచ్ చేసిన ఫ్రాక్ ఇది. ఆహ్, తనకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. కొంచెం అంటే ఫుల్ లెంత్ నేను స్టిచ్ చేయలేదు. ఆహ్, కొంచెం యాంకిల్ కంటే కాస్త పైకుండేలాగే చేశాను. అన్నీ ఫుల్‌గా ఎందుకో అనిపించింది. అదిగోండి. అలా మనం కుచ్చు పెట్టేటప్పుడు పెద్ద పెద్ద కుచ్చులు కాకుండా ఇలా చిన్నగా అలా నేను చూపిస్తున్నాను కదా! ఇలాగానే పెట్టుకుంటే మనకు ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉండేటట్టు కనపడతది. కుచ్చులు కూడా బాగా నీట్‌గా ఉంటాయన్నమాట. చాలా బావుంటాయి. నేను చూపించినంత ఫాస్ట్‌గా అయితే అసలు ఈ వీడియో కంప్లీట్ అవ్వలేదు. అది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలిసిపోతది. కాకపోతే అంత ఫాస్ట్‌గా ఒకేసారి కొంచెం అలవాటవ్వాలనమాట. అలవాటవుతూ ఉంటే అదే అవుతది. వచ్చేస్తాయి ఈజీగా. కొంచెం ఐడియా ఉండాలండి. ఏదైనా మనం చూస్తే అది ఓకే. ఇది ఇలా ఉందా? మనం చేయగలమా? చేయలేమా? అని చూసుకుంటే సరిపోతది. ఈజీగా చేసేయగలమండి. ఏదైనా మనం చెయ్యాలి అని అనుకోవాలంతే. ఖచ్చితంగా అయిపోతది. అది ఏ విషయం అయినా సరే. ఆ! నిదానంగా
కుచ్చులు పెట్టేసుకున్నాను. కుచ్చులు పెట్టేసిన తర్వాత నేను చేసిన ఒక్క మిస్టేక్ ఏంటంటే, ఎలాగో బయట ఫ్యాబ్రిక్ దొరుకుతదిలే. నేను కిందది కట్ చేశాను కదా! కుచ్చు కోసమని. ఆ కుచ్చు కట్ చేసింది ఏం చేశానంటే, మొత్తం ఫ్రంట్ కరెక్ట్‌గా సరిపోయేలాగా బాగా థిక్‌గా ఉంటది. లోపల లావెండర్ కలర్ కదా! ఇంక మనం ఈ కలర్ లోపలుండే కలర్ బయటికి ఆ కుచ్చు దగ్గర కనిపించకుండా ఉండాలని బాగా థిక్‌గా పెట్టాననమాట కుచ్చులు ఫ్రంట్ పార్ట్‌లో. ఆ పెట్టేసరికి ఏమైందంటే, బ్యాక్ పార్ట్‌కి అస్సలు కొంచెం కూడా నెట్ మిగలలేదు. కింద పర్పుల్ కలర్ క్లాత్ గురించి నేను చెప్తున్నాననమాట. ఆ క్లాత్ కొంచెం కూడా మిగలలేదు. ఆ మిగలకపోవటం కన్నీ చూసాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, అసలింక నేను ఒక పక్క కుడుతూ ఉంటే, వాడు ఒక పక్క పడేస్తూ ఉంటే, ఇలాగే అండి 3 డేస్ మరెందుకు పట్టదు? ఇలాగే పడతది మరి. హ్మ్. అది. ఇప్పుడు పర్పుల్ కలర్‌ది కూడా ఏముందిలే చూసారా? ఫ్రంట్ ఒకళ్ళు, బ్యాక్ ఒకళ్ళు చక్కగా నాకు హెల్ప్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు ఇద్దరును. ఇటువైపు కన్నయ్య, అటువైపు పూరి తల్లి. ఇద్దరు నాకు హెల్ప్ చేస్తున్నాం అనుకునేవాళ్ళే. వాళ్ళేం చేస్తున్నారో చూసాడా? అది వాడి పని. ఆ! అయితే చక్కగా దగ్గరగా పెట్టేసాననమాట. అదిగోండి. అలా దగ్గరగా పెట్టేసిన తర్వాత దానికి అటాచ్ చేసేసాను. ఆహ్, ఫ్యాబ్రిక్ ఉంది కదా! మన లావెండర్ కలర్‌ది. దానికి అటాచ్ చేసేసిన తర్వాత ఇంకా క్లాత్ ఎలాగో సరిపోకపోయినా పర్వాలేదులే ఏముంది నేను బయట నుంచి తెచ్చుకుంటాం కదా! అనుకున్నాను. అబ్బా! దానికి పడిన తిప్పలు ఎన్ని సార్లని చెప్తానులెండి. అయితే ఇంకా పెట్టిన తర్వాత సరే ఒక 1 డే అయిన తర్వాత మేము బయటికెళ్ళాం. బయటికెళ్ళి చాలా వెతికాను దొరకలేదు. ఇంకేం చేస్తాం? మళ్ళీ వచ్చి చాలా ఆలోచనలు చేశాను. ఏం చేద్దాం? ఏం చేద్దామని. కానీ దానికి ఏ కలరేసినా మళ్ళీ సెట్ అవుతదా? లేదా? అనే ఆలోచన. ఏది ఎలా నేననుకునేది మాత్రం ఇదే. కానీ ఒకవేళ మనం కలర్ మార్చాలనుకున్న బాడీ పార్ట్ కూడా కుట్టేసాం. అంతా అయిపోయింది. ఇప్పుడు దాన్నెలా మార్చగలం? అసల నాకెంత బాధనిపిచ్చిందో. కానీ ఏం చేయాలి? ఏం చేయాలని ఆలోచించాను. చాలా బాధపడ్డాను కూడాను దీని గురించి. సరే ఇంకేదైతే అదే అయిందని మరి నిదానంగా మళ్ళీ కుట్టేసాను కదా! మొత్తం అటాచ్ చేసేసాను కదా! దానికి. అది మొత్తం నిదానంగా ఆ కుట్లన్నీ ఇప్పేసాను. అది నెట్ గదా! మనం ఇంక వేరే క్లాత్ ఏదైనా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండేదైతే టపటపమని పీకేస్తే వచ్చేస్తది. కానీ నెట్‌కి అలా అలాంటి ఆప్షనే లేదు. నిదానంగా తీసి ఆ కుట్లిప్పేసరికి ఒక పూటంతా ఆ కుట్లిప్పుకోవటానికే సరిపోయింది. మరి విడిగా కుచ్చుపెట్టి కుట్టేసాను. ఆ కుచ్చుని మళ్ళీ ఇంకో నెట్ ఫ్యాబ్రికేసి అటాచ్ చేసేసాను. ఈ 2 పనులయ్యాయి అక్కడ. ఆ 2 కుట్లు విప్పటం అంటే మరి చాలా కష్టమే. అవి అదిగోండి అటాచ్ చేసేసానా. ముందన్నా ఆలోచించాల్సిందనుకున్నాను. ఏం చేస్తానులెండి. కానీ అదంతా అయిపోయిన తర్వాత కష్టం అంతా మర్చిపోయాను. అంత బాగా నచ్చింది నాకది. మీరు కూడా చిన్న కామెంట్ చేయండి. అసలు కామెంట్ చేస్తే కదా! అది ఎలా ఉంది, ఏంటి అనేది నాకు కూడా తెలుస్తది. చేస్తే నాకు కూడా మీకిలాంటి వీడియోస్ ఏమన్నా ఇంకా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇలాంటివి ఏమన్నా హెల్ప్ అవుతాయి, బావుంటాయి అని అనిపిస్తది కదా! నాకు కూడా. ఇంకా అదిగోండి చాలా థిక్‌గా వచ్చేసరికి అసలు ఫ్రంట్ చాలా బావుంది. ఇంకా కింద ఆ లైనింగ్స్ అవన్నీ లోపలికి మడత పెట్టేసి కుట్టాలనమాట. బ్యాక్ మొత్తం ఓపెన్ చేసేసాను. అది కూడా అటాచ్ చేసిన తర్వాత ఓపెన్ చేశాను. అవన్నీ వీడియోస్‌లో లేవనమాట. జిప్పేయటం కోసమని అలా చేశాను. ఫ్రంట్ అక్కడ బోట్ నెక్ వచ్చింది కదా! పైన స్క్వేర్ నెక్ లాగే వచ్చింది కొంచెం. అదంతా నీట్‌గా ఫోల్డ్ చేసేసి ఆ సాటిన్ ఏసాననమాట. అక్కడ కొంచెం స్టిఫ్‌గా ఉండటానికి. ఎందుకంటే ప్లెయిన్‌గా అలా నెట్ వదిలేస్తే మెడ దగ్గర సాగిపోతది ఖచ్చితంగా. అందుకని కాటన్ కూడా వేయటానికి అసలు నా దగ్గర ఆ క్లాత్ లేదు. సేమ్ మ్యాచింగ్ లేకపోతే చాలా హ్మ్. ఉంటదనమాట. అందుకని ఇదే వేసేసాను. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే సాటిన్ జారిపోతూ ఉంది. చాలా కష్టమైంది నాకు. వేసేసి బాడీ పార్ట్స్ 2 పైన అతికేసిన తర్వాత కుచ్చిపెట్టాననమాట. హ్యాండ్స్ దగ్గర కూడాను. మీరు చూసే ఉంటారు. ఫైనల్ లుక్ కూడా మీరు చూడొచ్చు. లాస్ట్‌లో వీడియో ఎండింగ్‌లో ఉంటది. దానికి హ్యాండ్స్ కూడా నార్మల్‌గా
హ్యాండ్స్ పెట్టలేదు. దానికి షోల్డర్స్ మీద నీట్‌గా కుచ్చిపెట్టాననమాట. అది కూడా బా వచ్చింది. అందుకని ఇంకా సింపుల్‌గా అనిపించలేదు ఫ్రాకు. ఎందుకంటే అది అలా సింపుల్‌గానే బావుంటది. అంత హెవీగాను లేదు, సింపుల్‌గాను లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు. అది నేను స్టిచ్ చేసిన తర్వాత చూసి మా పాప వేసుకున్నప్పుడు చూసిన వాళ్ళు చెప్పిన మాట. అయితే చూడండి అయిపోయిందిగా లాస్ట్ వీడియో ఎండింగ్‌కొచ్చేసాం మనం అప్పుడే. ఎంత టైం అయిందో కూడా తెలియలేదు మీతో మాట్లాడుతూ ఉంటే. కన్నయ్య కూడా అల్లరి చేయలేదేంటో మరి ఈరోజు అంతా ఒకేసారి అయిపోతుంది. ఇంకా 2 అటాచ్ చేసేసిన తర్వాత షోల్డర్‌కిను అక్కడ 2 కలర్స్ పెట్టాననమాట కుచ్చులు. ఒక్కొక్కటి 4 ఇంచెస్ వస్తది కదా! మన టేప్‌లో ఆ సైజులో తీసుకొని 2 సేమ్ సైజ్ తీసుకున్నాను. తీసుకొని దగ్గరగా అసలు షోల్డర్స్ మీద మాత్రం మీరు ఆ హ్యాండ్స్ కోసం కుచ్చిపెట్టేది మాత్రం ఎంత దగ్గరగా పెట్టుకుంటే అంత క్యూట్‌గా కనబడతదనమాట అది. మన ఆర్మ్ హోల్ వరకు మాత్రమే ఉండాలది. ఎందుకంటే ఇంకా అది మన ఖర్చుల్లోకి అలా వెళ్ళిపోతే పిల్లలు ఇబ్బంది పడతారు యేసుకునేటప్పుడు. అది నెట్టే అయ్యుండొచ్చు. కాకపోతే మనం దగ్గరగా కూర్చోపెట్టి అదంతా ఎలా ఉంటదంటే చాలా లావుగా ఆర్మ్ హోల్ దగ్గర వాళ్ళకి మడతలో కొంచెం చిరాకుగా అనిపిస్తది. అందుకని కరెక్ట్‌గా అటు ఇటు ఆర్మ్ హోల్స్ దగ్గరగా వచ్చి మనకొక ఇంచు అలా ప్లెయిన్‌గా మిగిలిపోయినా పర్వాలేదు. అలా వస్తే సరిపోతది. దగ్గరగా అది ఇది కూర్చోబెట్టేసుకున్నాను. పెట్టేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసి చక్కగా కుట్టేసుకొని దాన్నేమో షోల్డర్స్‌కేసి అటాచ్ చేసేసాను. ఇది అటాచ్ అయిపోయిన తర్వాత ఆ కింద బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా! బ్యాక్ పార్ట్ కూడా నేను అలాగే రెడీ చేసేసుకున్నాను. కాకపోతే ఇంకా ఒకటే పార్ట్‌ని ఎన్ని సార్లు చూపిస్తాం. అందుకని వీడియో తీయలేదనమాట. చెప్పాను కదా! కుట్టిప్పుకోవాల్సొచ్చిందని. చాలా టైం పట్టింది. అలా దగ్గరగా పెట్టిందంతా విప్పి దాన్ని మళ్ళీ మొత్తం టోటల్‌గా అంతా ఇప్పేసి కొంచెం మందంగా పెట్టేసాం గదా! అవన్నీ కొంచెం తీసేసి అక్కడక్కడ దూరం దూరంగా మళ్ళీ కుచ్చిపెట్టి, మళ్ళీ దాన్ని ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి రెండిట్లికి అటాచ్ చేశాననమాట. అటాచ్ చేసేసి సైడ్స్ కుట్టేసాను. సైడ్స్ కుట్టేసి తర్వాత అది కట్ చేశాననమాట. వెనకాల మన జిప్పేసుకోవటానికి. జిప్ కోసం అది కట్ చేసేసి లోపల నాట్స్ కూడా మనం తాళ్ళు వెనకాల కట్టుకుంటాం గదా! అవి కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఫిట్‌గా పిల్లలకి అంత టైట్‌గా మనం స్టిచ్ చేసేయం కదా! సైడ్స్. ఆహ్, ఆల్టరేషన్ చేయం గదా! అంత టైట్‌గా. అందుకని కొంచెం లూజ్‌గా ఉండేలాగా పెట్టి వెనకాల తాళ్ళు పెట్టుకుంటే పిల్లలకి కంఫర్ట్‌గా ఉంటది వేసుకునేటప్పుడనమాట. ఈ వర్షం రోజు వర్షం, రోజు వర్షం. మీకెలా ఉంది అక్కడ వెదరు? ఆ విషయాన్ని కామెంట్ చేయండి. లైక్ చేయండి నా వీడియోని. నచ్చితే మాత్రమే లైక్ చేయండి. ఆహ్, ఇంక చూసారు కదా! మా 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 ఇంటి దగ్గర వెదర్ రోజు డైలీ ఈవినింగ్ అయ్యేసరికి ఇలాగే ఉంటుంది. కాకపోతే వర్షం ఏమి లేదు. అప్పుడప్పుడు పడుతుందనమాట. మబ్బు మాత్రం ఫుల్లుగా వస్తుంది. ఇదే మంచి టైం లైటింగ్ బావుంటదని పూరితలే ఇంకా వెనకాల జిప్ కూడా వేయలేదనమాట. వేయకముందే అమ్మ వేసుకొని చూస్తానంది. వేసేసుకుందనమాట. ఫైనల్ లుక్ చూసేయండి. చూసారా ఎంత హ్యాపీగా ఉంటదో! నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఈ డ్రెస్ ఎలా ఆ ఉందో ఒక చిన్న ఫ్లవర్స్ కూడా కామెంట్ చేయండి. కుట్టాను గానీ మళ్ళీ మీకు ఇంకొక వీడియో వీడియోతో తీయటం మళ్ళీ కలుద్దాం. తీశాను. కానీ అది అప్‌లోడ్ చేసేటప్పుడు కన్నయ్య అల్లరితో ఎక్కడో మళ్ళీ మిస్ కలుద్దాం. అయిపోయింది. బాయ్ బాయ్.